హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. వెనస్డే రోజు మేమైతే కుమ్రవెల్లి మల్లన్న టెంపుల్కి అయితే వెళ్ళాము. మా చిన్నోనికి చిన్న మొక్కుండా అయితే వెళ్ళాము. ఇదైతే సెకండ్ సారి మేము కుమ్రవెల్లి వెళ్ళడం. నైట్ బయలుదేరామండి మేము. ట్యూస్డే రోజు నైట్ వచ్చేసాము. సో ఇక్కడైతే అందరూ పట్నాలు అయితే వేస్తున్నారు. బోనాలు కూడా స్వామివారికి ఇక్కడే సమర్పించుకుంటున్నారు. ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఇలా వెళ్తే స్వామివారి గర్భాలయం అయితే ఉంటుందండి. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. ఎక్కువ రష్ లేదు, అన్ సీజన్ కాబట్టి తొందరగానే అయిపోయిందండి. 7:30 వరకు మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. లోపలికైతే ఫోన్ అయితే అలో లేదు. ఇక్కడ కూడా ఫోన్ అయితే అలో లేదు. మేము దర్శనం చేసుకొని వచ్చినాక మళ్ళీ ఫోన్ తీసుకొని ఈ వీడియో అయితే షూట్ చేసామండి. ఇది ఇక్కడ స్పెషల్ అండి, రేగి చెట్టు కాకనే అన్ని మొక్కలు అయితే తీర్చేసుకుంటారు. సో రేగి చెట్టు రాలిన రేగి చెట్టు ఆకులు అయితే అందరు అక్కడ వేరుకున్నారు. సో దాంతోనైతే ఏం చేస్తారో నాకు తెలియదు, కాకపోతే నేను కూడా ఏరుకున్నాను. మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలాసేపు ఇక్కడ కూర్చొని అయితే బయటికి వెళ్ళాము. ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా పిల్లలు ఉంటే కంపల్సరీ తప్పదు కదండి, ఏదో ఒకటి వాళ్ళకి అట్రాక్టివ్గా కనిపిస్తాయి బొమ్మలు. సో వాళ్ళైతే ఏదో ఒకటి తీసుకుందామని వచ్చేసారు. ఇక్కడ చిన్నోడు అయితే కాంప్రమైజ్ కాడు మ్యాక్సిమం. సో ఒకటి చూడగానే తీసేసుకున్నారు. ఇదైతే ఇక్కడ పిక్ అండి. మా అమ్మ కూడా వచ్చారు మాతోని. నెక్స్ట్ మేము అక్కడ కుమ్రవెల్లి రూమ్ అయితే వెకేట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ మేము ఇక్కడ నియర్ బై వర్గాలకి అయితే వెళ్తున్నాము. అక్కడ సరస్వతి మాత టెంపుల్ ఉంటుందంట. ఈ జర్నీ వీడియో అయితే షూట్ చేసింది మాత్రం మా పెద్ద అబ్బాయి అండి. చాలా బాగా షూట్ చేశాడు. ఇక్కడ కూడా వచ్చినాక పైకి వచ్చినాక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, మీకు ఈ లొకేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను అని. సో ఆయన వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉందని నేనైతే అన్మ్యూట్ చేశాను. ఇక్కడైతే తనకైతే చాలా ఇంట్రెస్ట్ అండి వీడియో తీయడం, ఫోటో తీయడం అయితే. సో పైకైతే వచ్చేసాం మేము. డైరెక్ట్ పైనకైతే వెహికల్ అయితే అలౌ చేశారండి. సో ఇక్కడైతే మా వెహికల్ని పార్క్ చేసేసాము. పార్క్ చేసి కింద కూడా చాలా ప్లేస్ ఉందండి పార్క్ చేసుకోవడానికి. సో ఒకవేళ పైన ఫీల్ అయితే కింద పార్కింగ్ చేసుకోవాలండి. సో ఇక్కడ నుంచి అయితే మేము లోపలికైతే వెళ్తున్నాము. ఈరోజు అయితే కొంచెం రష్ ఉందండి. ఈరోజు మూలా నక్షత్రము కాబట్టి అందరైతే పిల్లల్ని తీసుకొని వచ్చారు అక్షరాభ్యాసం చేసుకునే వాళ్ళు. సో ఇదైతే మంచి ప్లేస్ అని నాకైతే అనిపిస్తుందండి. సో ఇక్కడ నుంచి అయితే కాళ్ళు కడుక్కొని లోపలికైతే వెళ్ళాము. ఇక్కడ ఇదైతే కాలు కడుక్కోవడానికి ఉన్న ప్లేస్ అండి. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాము. అమ్మవారు మాత్రం చాలా హైట్ మీద ఉన్నారు. చాలా స్టెప్స్ అయితే ఉన్నాయి. సో మెల్లగా మేమైతే పైకైతే ఎక్కాము. సో ఎవరైతే సిద్దిపేటలో ఉన్న వాళ్ళు కానివ్వండి, అంటే మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, చాలా ఇది నియర్ బై ఉంటుందండి. ఎవరైతే బాసర వెళ్ళి అక్షరాభ్యాసం చేసుకొని వాళ్ళు ఇక్కడికైతే రావచ్చండి. చాలా బాగా ఉంది ప్లేస్ అయితే. ఇక్కడ నిత్య అన్నదానం కూడా ఉంటుందంట అండి. సో మేము వెళ్ళేసరికి మాత్రం 9:30 అలా అయింది. సో 9:30 అలా పైకి అయితే వెళ్ళేసాము మేము. ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకుందామని. సో అమ్మవారి దర్శనానికి అయితే వెళ్దాం రండి. ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. సపరేట్ చేశారండి. ఇక్కడ అక్షరాభ్యాసం వాళ్ళకి వన్ సైడ్, నార్మల్ దర్శనం వాళ్ళకి వన్ సైడ్ అయితే సపరేట్ చేశారు వే. సో మేమైతే నార్మల్ దర్శనమే కాబట్టి నార్మల్ దర్శనంలో పైకైతే వెళ్ళాము. మా మమ్మీ వస్తున్నారు కాబట్టి కొంచెం స్టెప్స్ మెల్లగానే ఎక్కాము. మా మమ్మీ మెల్లగా వస్తున్నారు. సో మెల్లగా ఇట్లా పైకి అయితే వెళ్ళిపోయాము. సో ఇటు సైడ్ అయితే అక్షరాభ్యాసం వాళ్ళది. సో మేమైతే ఇటు నుంచి పైకైతే వెళ్ళాము. వెళ్ళగానే మేమైతే అక్షరాభ్యాసం వాళ్ళు వేరే సైడ్ కూర్చున్నారు. సో అలా అక్షరాభ్యాసం అయిన వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చేసారు. సో మేమైతే అర్చన టికెట్ తీసుకొని కూర్చున్నామండి. అర్చన టికెట్ తీసుకున్నందుకు కాసేపు కూర్చోబెట్టారు. సో ఈరోజు మూల నక్షత్రం అవ్వడం వల్ల అమ్మవారికి అయితే కుంకుమార్చన చేయించారు. సో స్వామివారు అయితే మంత్రాలు చదువుతూ మాతోని మంత్రాలు చెప్పేసి స్వామివారు అయితే కుంకుమ పూజ చేశారు. చిన్న క్లిప్ అయితే వేసాను చూడండి. ఫోన్ అయితే అలో లేదు ఇక్కడ.
సో ఇదైతే బయటకు వచ్చినాక పిక్చర్ అండి. సో ఇలా బయటకు వచ్చినాక కిందికైతే దిగాలి. చూడండి అమ్మవారు ఎంత హైట్ మీద ఉన్నారో మీకే తెలుస్తుంది. ఇంత హైట్ మీద అయితే అమ్మవారు ఉన్నారు. ఇంకా పక్కన చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. వెళ్దాం పదండి. సో ఇక్కడ నుంచి కిందికైతే దిగాము. ఇక్కడ కొంచెం ఫోటో దిగడానికైతే బాగుందండి. మేము కూడా ఒక 2-3 ఫొటోస్ అయితే దిగాము. ఎండ అయితే చాలా ఉంది. 10 ఏమో అయింది కానీ చాలా ఎండ ఉంది. సో ఎండ కూడా వీళ్ళైతే బాగానే అరేంజ్ చేశారండి. అంటే కాళ్ళు అవి కాలకుండా మంచిగా మ్యాట్లు అవి అయితే వేశారు. సో ఇక్కడ నుంచి అయితే కిందికి దిగాము. ఫస్ట్ ఇక్కడ మనకి రైట్ సైడ్లో అక్కడ వినాయకుని టెంపుల్, శనేశ్వర టెంపుల్, ఇదైతేనేమో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండ్ దాని పక్కనే శివాలయము. ఈ రెడ్ కలర్ శివాలయము పైననేమో అమ్మవారు చూడండి. అంత హైట్లో అయితే అమ్మవారు అయితే ఉన్నారు. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉందండి. సో ఇలా కిందికి దిగేసరికి మనకి ఇటు సైడ్ ఫస్ట్ స్టార్టింగే మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుందండి. ఇదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇదైతే ఎంట్రన్స్ అండి అమ్మవారిది. సో ఫైనల్గా మేమైతే ఒక ఫోటో అయితే దిగేసాము ఇక్కడ. ఇంకా దిగేసి బయలుదేరామండి. అప్పటికే చాలా ఎండ అయింది. సో వస్తుంటే టిఫిన్ చేసేసాము మధ్యలో. అక్కడ చాలా బాగుంది. ఫైనల్గా ఇవేనండి అక్కడ తీసుకున్న కార్లు. ఆయన ఒకటి ఈయన ఒకటి అయితే తీసేసుకున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సపోర్ట్ ఛానల్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇదైతే ఫస్ట్ వీడియో అండి, లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను యూట్యూబ్లో. సో ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తుంటానని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.